కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సరే ఒక నిమిషం అండి శివకుమార్ గారు, మళ్ళీ వస్తాను. అండ్ అదేవిధంగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. గుడ్ మార్నింగ్ అండి వినోద్ కుమార్ గారు. I'll come back to you again. Yes, వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారు? కేంద్రంలో ఒక దిక్కు మీరు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధమైపోతుంది, అటు సర్పంచ్ ఎన్నికలకి హడావిడి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ కూడా. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ కి ఏమనుకుంటున్నారు? బీజేపీ స్టాండ్ ఏంటి? మీరు ఏమైనా చర్యలు కోరుతున్నారా? లేదంటే ఓకే, ఇప్పుడు ఇందాక శివకుమార్ గారు అన్నట్లు కూడా ఆయన కాస్త డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడారా ఏంటి? ఏమనుకుంటుంది ఈ విషయంలో బీజేపీ? మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ ఉన్న శివకుమార్ గారికి, గాలి వినోద్ కుమార్ గారికి నమస్కారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే అభివృద్ధి నిరోధకులకు, అభివృద్ధి వ్యతిరేకులకు ఓటేయాలి, ఓటేయద్దు అని చెప్తా ఉన్నారు. నేను ఏమంటున్నా, అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది చెప్పండి? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి ఎక్కడ జరిగిందా? అభివృద్ధి జరిగినప్పుడు ఇక అభివృద్ధి నిరోధకులు కానీ అభివృద్ధి వ్యతిరేకులు ఎవరు ఉంటారు? ఇంకా చెప్పండి. అది క్లారిటీ లేదు. ఎందుకంటే అభివృద్ధి లేనప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశమే లేదు. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఓటేసి, ఎందుకంటే 2 సంవత్సరాలుగా ఏ అభివృద్ధి జరిగిందని, ఏ సంక్షేమ పథకాలు అమలు చేసిరని, ఏ 6 గ్యారంటీలు అమలు చేసిరని, లేకపోతే ఏ 420 అంశాలు ఏదైతే ఉన్నాయో అవి అమలు చేసిర కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. అందుకే వారే చెప్తున్నారు, క్లారిటీ ఉంది క్లియర్ గా. డెఫినెట్ గా మేము అభివృద్ధి చేయట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు, మిగతా వాళ్ళకైతే ఓటేయండి. వాళ్ళకి మిగతా పార్టీలకు ఓటేస్తే రేపొద్దున అభివృద్ధి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళ దగ్గర ఫండ్సే లేనప్పుడు, డబ్బే లేనప్పుడు, ఫైనాన్షియల్ గా దివాలా తీసినప్పుడు, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతున్నప్పుడు, అప్పులు తీసుకొచ్చి జీతాలు ఇస్తున్న పరిస్థితిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? ఓకే, అంటే మీరు అన్నట్లు సరే, మీరు డబ్బుల గురించి తీసుకొచ్చారు కాబట్టి నేను అడుగుతున్నా ఈ ప్రశ్న. మరి ఈ రాష్ట్రానికి నిధుల విషయంలో కేంద్రం ఎంత తటస్థంగా ఉంది? కేంద్రం ఇస్తూనే ఉంది. ఎందుకంటే ఇవ్వకపోతే కనీసం ఈ డెవలప్మెంట్ కూడా జరిగే అవకాశాలు లేవు కదా. మేము చేసే పనులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ కూడా ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెడతా ఉన్నారు. రైల్వే స్టేషన్స్ ఇప్పుడు డెవలప్ చేస్తా ఉన్నారు, రోడ్స్ డెవలప్ చేస్తా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం టోటల్ గా కేంద్ర ప్రభుత్వం నిధులతోటే లైట్స్ కానీ, రోడ్స్ కానీ, ప్రకృతి వనాలు కానీ, లేకపోతే శ్మశాన వాటికలు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ మెయింటెనెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే డైరెక్ట్ గా సర్పంచులకు వస్తా ఉంది. అంటే ఈ లెక్కన చూస్తే మీరు అన్నట్లు డెవలప్మెంట్ ఉంది. ఇందాక మీరు డెవలప్మెంట్ లేదన్నారు కదా, మరి ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం చూస్తే డెవలప్ చేస్తున్నాం కాబట్టి మా పార్టీకి ఓటేయమని చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. కేంద్ర ప్రభుత్వ నిధులతోటి గ్రామ పంచాయతీలన్నీ కూడా రన్ అవుతా ఉన్నాయి, గ్రామ పంచాయతీలన్నీ కూడా బాగుపడతా ఉన్నాయి. డైరెక్ట్ గా సర్పంచ్ ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వ నిధులు పోతా ఉన్నాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేస్తా ఉంది కాబట్టి వారికి అభివృద్ధి భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్స్ ఓటేయాలి. కానీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా నిల్చుంటే వాళ్ళు ఫోన్లు చేసినా కూడా బీజేపీ వాళ్ళు ఎవరు లిఫ్ట్ చేస్తలేరంటే భయపడుతున్నారంటే ఎక్కడ డబ్బులు అడుగుతారో ఏంటో సర్పంచ్లు అని చెప్పేసి. అట్లా ఏం లేదా, ఆ విధంగా కాకుండా నేనేమంటున్నా, ఇప్పుడు అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వ నిధులు రావాలంటే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తాయి. గెలిచినా గెలవపోయినా కూడా కేంద్రం నుంచి డైరెక్ట్ గా వచ్చేస్తాయి. కానీ అభివృద్ధి జరిగేదంతా కూడా భారతీయ జనతా పార్టీ నిధులతో. ఇది 9 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో కూడా వాళ్ళకి తెలుసు, ప్రత్యేకంగా అడిగినా కూడా చెప్తారు వాళ్ళు ఆ నిధులన్నీ ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, ఏ విధంగా డెవలప్ అవుతుంది మొత్తం తెలుసు టోటల్ గా. సో నేను ఇప్పుడు అనేది ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ ఇప్పుడు పెద్ద పెద్ద రోడ్లు వచ్చినాయి, ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో. ఇప్పటికీ 86,000 కోట్ల రూపాయలు మననే 1 month బ్యాక్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళు అనౌన్స్ చేశారు, నితిన్ గడ్కరీ గారు శాంక్షన్ చేస్తా ఉన్నారు, అప్రూవ్ చేశారు. ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద రోడ్లు వస్తా ఉన్నాయంటే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వ నిధులతో. తప్పితే వీళ్ళ చేసేది రాష్ట్రంలో కనీసం ఒక కంపెనీ రాలేదు, ఒక ఇన్వెస్ట్మెంట్ రాలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, రకరకాల మాటలు చెప్పారు. 6 గ్యారెంటీలు తీసుకుందాం పోనీ. వీళ్ళు చెప్పింది ఏంటంటే బీఆర్ఎస్ కంటే మేము గొప్పగా పనిచేస్తాం, బీఆర్ఎస్ కంటే గొప్పగా సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, మేము వాళ్ళకంటే ఎక్కువ ఇస్తాం, ఇంకా బాగుంటారని చెప్పారు. ఇప్పుడు ఏమైతుంది, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పారు వృద్ధులకి. ఇంతవరకు అమలు చేసిరా? అదే 2,000 కంటిన్యూ అవుతుంది. 2 సంవత్సరాలు దాటిపోయింది. మహిళలకి 2,500 ఇస్తున్నారు, అసలు వదిలేపెట్టలే. తర్వాత వృద్ధులకి మన వికలాంగులకి పెంచుతా అన్నారు, అది కాలేదు. నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తున్నారు, అది కాలేదు. అది వదిలిపెట్టలే చెప్పాలంటే.
అట్లా ఇంకే కేసీఆర్ గారు కూడా లాస్ట్ ఎన్నికలు గెలిచే ఎన్నికల ముందల ఇట్లాంటి హామీలు ఇచ్చి మరి ఆ రోజు ఓటేయించుకున్న తర్వాత వాటిని కనీసం పట్టించుకోలేదు కాబట్టే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఓడించి మరి ఫామ్ హౌస్ పరిమితి చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అదే జరుగుతా ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ లేవు, ఎక్కడ కూడా రావట్లేవు, డబ్బులు లేవు. వాళ్ళే క్లియర్ గా చెప్పారు, మాతో కాదు, మేము చేయలేవు, మా దగ్గర డబ్బులు లేవు, ఏ బ్యాంక్ వెళ్ళినా కూడా ఎక్కడ పోయినా కూడా వాళ్ళ చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళలాగా చూస్తున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పండి, ఏ అభివృద్ధి జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో రెండు పార్టీలు. కానీ ఒకటి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు సర్పంచ్లకు సంబంధించి గ్రామ స్థాయిలో డైరెక్ట్ కేంద్రమే ఇస్తుంది నిధులు అని చెప్పేసి మీరు అన్నారు. ఇప్పుడు సర్పంచ్లే చాలా మంది కూడా అప్పులు చేసి మేము డెవలప్మెంట్ చేసినాం ఇప్పటిదాకా, కొంతమంది అయితే అసలు పైసలు లేక డెవలప్మెంట్ ఇంకా ఏం చేయాలో తెలియక సైలెంట్ గా కూర్చున్న పరిస్థితి. కొన్ని నిధులేమో కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉంటాయి, ఈ మెయింటెనెన్స్ కానీ మిగతా వాటికి. కొన్ని స్టేట్ నుంచి కూడా నిధులు వస్తూ ఉంటాయి, రోడ్లు కానీ కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం. వాటిని ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డు శాంక్షన్ అయింది అనుకోండి, లోపల ఆ రోడ్ శాంక్షన్ అయిన తర్వాత దానికి ఒకవేళ నిజంగానే ఆ టైంలో ఖర్చు పెట్టుకొని ఆ నిధులు రాష్ట్రం నుంచి రాకపోతే అలాంటి వాళ్ళకి చాలా మంది సూసైడ్ కూడా చేసుకున్నారు, చాలా మంది బాధపడ్డారు, ఇప్పటికి కూడా ఇంకా రాలేదని చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళకి డెఫినెట్ గా ఎస్. కానీ కేంద్రం అంటే అక్కడ ఫెయిల్ అయినట్టేనా కేంద్రం నిధులు ఇచ్చడం లేదు, కేంద్రం పూర్తిగా ఇవ్వదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలి, కేంద్రం ఎంత ఇస్తుంది, లక్షన్నర రూపాయలు ఇస్తుంది, మిగతానికి రాష్ట్రం పెట్టుకుంటుంది. కానీ అంతకుముందు బీఆర్ఎస్ టైంలో దగ్గర 2.5 లక్షలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టమని చెప్పి అంటే సగం మీరు ఇస్తున్నారు, మీరు ఇచ్చేది వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇస్తలేరు. ఒక నిమిషం క్లారిటీ తీసుకుంటారు శివకుమార్ గారు, వాళ్ళు ఇచ్చేది ఇస్తున్నారు. ఒక నిమిషం అండి శివకుమార్ గారు, వాళ్ళు ఇచ్చేది ఇస్తున్నారు, కేంద్రం నుంచి రావాల్సింది మేము చేస్తున్నాము, రాష్ట్రం దగ్గరనే ఆగిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. ఏంటి మరి మీరేం చెప్తారు ఈ విషయంలో? నిజంగానే చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న వరకు వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి మరి ఈ విషయంలో మీరు ప్రభుత్వ వ్యతిరేకులకు ఓటు వేస్తే ఉపయోగం ఉండదని అంటే ఈ వ్యతిరేకులలో ఎవరు, మీరు కూడా ఉన్నారా? ఆల్రెడీ గత 10 సంవత్సరాలు ఏదైతే సర్పంచులకి ఏమి ఇబ్బంది జరిగింది అనేది నేను ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. ఏదైతే సెక్యూరిటీ గార్డ్ లా పనిచేయడము, లేకపోతే ఏటీఎంలలో సెక్యూరిటీగా పనిచేయడము, లేకపోతే వాళ్ళ ఉన్న ఆస్తులు అమ్ముకోవడము, లేకపోతే వాళ్ళ పిల్లల పుస్తెల్తాడులు కూడా గిరివి పెట్టి కూడా అప్పు కట్టి అభివృద్ధి చేయడానికి ఏదైతే అప్పు తెచ్చిందో అది కట్టడం జరిగింది అనేది మనం ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పాను. అదే వెంకటరెడ్డి గారు మాట్లాడేటప్పుడు కూడా అందుకే నేను ఫింగర్ లేపింది అందుకే. ఎందుకంటే మొత్తానికి సర్పంచ్ గా ఎన్నికైన వాళ్ళు కానీ, లేకపోతే వార్డు మెంబర్ గా ఎన్నికైన వాళ్ళకి కానీ ఆడ లోకల్ గా చాలా అంటే చాలా అభివృద్ధి చేసిన పనులకి అసలు బడ్జెట్ రాకపోవడంతో ఈ రకంగా జరిగింది అనేది. కానీ మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 విడతలుగా ఆ బడ్జెట్ వాళ్ళకి నిధులు విడుదల చేయడం జరిగింది. దాని తర్వాతనే ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. అండ్ అదే విధంగా బీఆర్ఎస్ నుంచి ఉపేందర్ గారు జాయిన్ అయ్యారు. ఉపేందర్ గారు గుడ్ మార్నింగ్, నేను మళ్ళీ వస్తాను. ఎస్ వినోద్ గారు, సో ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ చూస్తుంటే అభివృద్ధిని అడ్డుకునే వారికి ఓటేస్తే ప్రయోజనం లేదు, ఉపయోగం కూడా ఉండదు, వ్యతిరేకులను అంటే కూడా ఒక రకంగా ఇది పరోక్షంగా బెదిరింపులు అంటూ అటు విపక్షాలు అయితే అంటున్నాయి. ఇంకొకటి ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చి ఓటు వేయాలి, ఇట్లాంటి కామెంట్లు. అంటే ఇందాక శివకుమార్ గారే అన్నారు ఒక మాట, అసలు పార్టీలు గుర్తులు ఇలాంటివి ఏవీ లేని దానికి సీఎం స్థాయి వ్యక్తి ఈ రేంజ్ లో మాట్లాడుతున్నారంటే ఎందుకు ఈ సర్పంచ్ ఎన్నికలకు ఇంత ప్రాధాన్యత వచ్చింది? అండ్ ఇంకొక పక్క ఈ రకమైన కామెంట్స్ ఎంత వరకు ఆమోదయోగ్యం అనుకోవచ్చు? ముందుగా మన జీ తెలుగు ప్రేక్షకులకు మరియు నా కోపాని సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మనకి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయన భాష పార్లమెంటరీ భాష మాట్లాడాడు. ఆయన ఒక పామరుని కంటే అధ్వానమైన భాష మాట్లాడతాడు. ఆయన మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లాంటి భాష మాట్లాడడం ఎంతవరకు సమంజసమో నాకైతే అర్థం కాదు. రెండవది, ఇప్పుడు గ్రామంలో నీకు నీ సింబల్తో పని లేదు, నీ పార్టీతో పని లేదు. మరి అట్లాంటప్పుడు పార్టీ నువ్వు చీరలు కట్టుకొని వచ్చి ఓటేయండి, ఈ తర్వాత పోతే అభివృద్ధి వ్యతిరేకులకు ఓటేయకండి అని చెప్పేసి, సరే అభివృద్ధి వ్యతిరేకులకు ఓటేయకండి అనడం అనేది తప్పేం కాదు.
అభివృద్ధి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో లేదంటే డెవలప్మెంట్ ఆపుతున్నారో డెవలప్మెంట్ విషయంలో అడ్డుపడుతున్నారో వాళ్ళకు ఓటేయకండి అని చెప్పడం తప్పేం కాదు. కానీ చీరలు కట్టుకొని వస్తే ఓటేయండి అని చెప్పడం తప్పది. ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. ఒక ముఖ్యమంత్రి వ్యక్తి పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధం లేని ఎన్నిక ఇది. గ్రామాలు అంటే ఒక డెమోక్రసీ, అంటే ఒక గ్రామ స్వరాజ్యం, లోకల్ డెమోక్రసీని కాపాడడానికి వచ్చే ఎన్నికలు ఇవి. అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రభుత్వాలు అన్నట్టు, పార్టీలతో సంబంధం లేదు. గ్రామ సర్పంచ్ ఎన్నికలకు పార్టీలతో సంబంధం లేదు. సో కాబట్టి అంటే ఒక రకంగా గ్రామ స్వరాజ్యాన్ని అది ఆధిపత్య స్వరాజ్యంగా మారుస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇంకోటి ఏంటంటే అవి కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. మళ్ళీ చీరలు ఆ పార్టీ నేతలు ఒప్పుకుంటున్నారు, అవి కూడా 100% అందరికి వచ్చినాయి, అందరు కట్టుకొని రండి అన్న ఒక అర్థం. కొందరికే వెళ్ళాయి, అందులో ఏ ఊర్లో ఇద్దరికి వెళ్ళాయి, క్లారిటీ లేదు. కొందరే వేయాలి, వాళ్ళు ఎవరైతే కట్టుకొని పోయిన వాళ్ళే వేయాలి. అంటే ఒక కాంగ్రెస్ పార్టీ మరి ఓడిపోతుంది ఆ విషయం. అట్లా కనుక రేవంత్ రెడ్డి చెప్పినట్టు కనుక చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా వాళ్ళకు అంటే వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓడిపోతారు. మరి అంటే హద్దు మీరుతుందా ఈ మాటల్ని చూస్తుంటే? మన ఈ కమెంట్స్ ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి హద్దు మీరుతున్నారా, లేదంటే ఇది నార్మల్ గా ఎన్నికల టైంలో ఇది ఒక వాక్చాతుర్యమే అనుకోవచ్చా? అని ఎప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఎన్నికల్ని ఎప్పుడు కూడా మ్యానిపులేట్ చేసే కార్యక్రమమే చేస్తుండే ఆయన. ఎప్పుడు కూడా ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో ఒక పార్టీకి సంబంధం లేని ఎన్నికల్లో ఆయన ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అభివృద్ధి నిరోధకులకు ఓటేయకండి అని చెప్పడం తప్పేం కాదు, కానీ చీరలు కట్టుకున్న వాళ్ళు వచ్చి ఓటేయండి అని చెప్పడం తప్పు. అది ఎన్నికల నిబంధనకు విరుద్ధం కూడా. సో కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాల్సిన భాష మాట్లాడకుండా అభివృద్ధి కేవలము రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే అభివృద్ధి కాదు, కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఉంటాయి. అందులో కేంద్ర ప్రభుత్వ నిధులు లేకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వ నిధులు పెట్టే పరిస్థితే లేదు అసలు. ఇప్పుడైతే వీళ్ళకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి చూస్తే కేంద్రం డబ్బులు ఇవ్వకుండా ఒక రూపాయి కూడా వీళ్ళు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. సో ఆ రకంగా చూసుకుంటే ఇవాళ ఎంత డాంబికాలు పలికినా కేంద్ర నిధులు రాకుండా రాష్ట్రం డెవలప్ కానే కాదు. ముఖ్యంగా గ్రామీణ భారతం అయితే గ్రామాలైతే కేంద్ర నిధులు ఎక్కువ ఉంటాయి రాష్ట్ర నిధుల కంటే కూడా. సో కాబట్టి ప్రతి గ్రామం డెవలప్ అవుతుందంటే దాంట్లో కేంద్రం 60% నిధులు కేంద్రం ఉంటాయి. సో కాబట్టి గ్రామాలు డెవలప్ కావాలన్నా, తెలంగాణ రాష్ట్రం డెవలప్ కావాలన్నా కేంద్రం యొక్క సహకారం లేకుండా డెవలప్ అయ్యే ప్రశ్నే లేదు. సో కాబట్టి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఖచ్చితంగా రాష్ట్రాలకు విధిగా ఇవ్వాల్సిందే డబ్బులు. మరి రాష్ట్రాల్లో డబ్బు లేకపోతే కేంద్రం ఇచ్చే నిధులు పెండింగ్ లో ఉన్నాయి. గతంలో 10 ఏళ్ల ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. కేంద్ర నిధులు ఖర్చే కాలేదు. ఖర్చు కాకపోవడానికి కారణం ఏంది? వాళ్ళు ఉస్మానియా విశ్వవిద్యాలయమే తీసుకోండి, రేపు వీరు వస్తున్నారు 7వ తారీఖు ముఖ్యమంత్రి గారి కాడికి కేంద్ర